నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెస్తున్నామన్న మంత్రి గొట్టిపాటి. టోల్ ఫ్రీ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని వెల్లడి. ఆధిపత్యం కోసం హత్యలు చేసిన చరిత్ర వైఎస్ కుటుంబానిదన్న ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి. మైనింగ్ గన్ల కోసం ఎంతో మందిని చంపేశారని ఆరోపణ. భస్మాసురుడిలాగే జగన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి రాజకీయంగా నిర్వీర్యమైపోయారు. విమర్శలు గుప్పించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కత్తి గొడ్డలి అంటూ అంతరించిపోయిన ఫ్యాక్షన్ కి చంద్రబాబు జీవం పోస్తున్నారు. మాజీ మంత్రి ధర్మాన ఫైర్. రాష్ట్రంలో ఎక్కడ కరెంట్ సమస్య తలెత్తినా పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పులతో పలుచోట్ల విద్యుత్ అంతరాయం తలెత్తుతున్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో అక్కడక్కడ తలెత్తుతున్న విద్యుత్ అంతరాయాలను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. 48 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలో సాయంత్రం ఎదురుగాలుల కారణంగా పలుచోట్ల సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ఒక్క సబ్స్టేషన్ కూడా ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టిందని చెప్పుకొచ్చారు. గడిచిన 10 రోజుల నుంచి విపరీతంగా ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. 44 నుంచి 49 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సంగతి మనందరూ తెలిసిందే. దానిలో భాగంగానే పవర్ కూడా అక్కడక్కడ ఇంటరప్షన్స్ విపరీతంగా అవుతున్నాయి. దానికోసం అని చెప్పి ప్రత్యేకంగా 1912 మన టోల్ ఫ్రీ కూడా పెట్టాము. టోల్ ఫ్రీ పెట్టడమే కాకుండా టోల్ ఫ్రీలో అటెండ్ అవడం కోసం సంఖ్యను కూడా భారీగా పెంచాం. సిపిడిఎస్ఎల్లో కానీ ఎస్బిడిఎస్ఎల్లో కానీ ఈపీడిఎస్ఎల్లో కానీ మూడింటిలో సంఖ్యను కూడా బాగా పెంచాము. పెంచి ఎప్పటికప్పుడు సమస్యల్ని ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో పవర్ డిపార్ట్మెంట్ రేత్రనక పగలనక పనిచేస్తుంది. ఇప్పుడు చూస్తూ ఉన్నారు మీరు, ఇటీవల కాలంలో ఎక్కువగా గాలివానలు, వర్షంతో కూడిన గాలివానలు వచ్చింది. మన విజయవాడ అయితే దాదాపు గాలివాన గాలి కొట్టడం వల్ల విపరీతంగా స్తంభాలు పడిపోవటం, కేబుల్ కండక్టర్లు కట్ అవటం ఇవన్నీ జరిగింది. మా డిపార్ట్మెంట్ వాళ్ళు శ్రమించి పనిచేస్తే దాదాపు 2 గంటలు కొంత, 4 గంటలు కొంత, 6 గంటలు టోటల్ రిస్టోర్ అవడానికి 6 గంటలు పట్టింది. మేము కూడా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇట్లాంటి సమయాల్లో కొద్దిగా ఓర్పుగా ఉండాలి. మేము కూడా టోల్ ఫ్రీ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించే కార్యక్రమం కూడా చేస్తాము. వీటి వల్ల జరిగే సమస్యల్ని ఇమీడియట్గా 2 నుంచి 4 గంటల లోపల కంప్లీట్ చేసేస్తాం. ఎండల తీవ్రత వల్ల విపరీతంగా పవర్ వాడకం పెరిగింది. వాడకం పెరిగిన తర్వాత గడిచిన 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఒక్క సబ్స్టేషన్ కూడా నిర్మాణం చేయకపోవటం వల్ల అన్నీ కూడా సిస్టమ్స్ అన్నీ స్తంభించిపోయినాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యంగా ట్రాన్స్కో సబ్స్టేషన్స్ చాలా పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తున్నాం. దాదాపు 6,000 కోట్లు పెట్టి కడతా ఉన్నాం. అవన్నీ కూడా ఉదాహరణ తర్వాత అయిపోయే దశలో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చాలాసార్ల ట్రాన్స్ఫారాలు పెంచాలన్నా, కెపాసిటీలు పెంచాలంటే నిన్నే వెస్ట్ గోదావరి డిస్టిక్లో దాదాపు 50 MV ట్రాన్స్ఫారం, పెద్ద ట్రాన్స్ఫారాన్ని పెట్టాం. అక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇమీడియట్గా 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ట్రాన్స్ఫారాన్ని అప్గ్రేడ్ చేసి ఇమీడియట్గా ఇంకో ట్రాన్స్ఫారం బిగించడం జరిగింది. అయినవోలు కృష్ణా జిల్లాకు వచ్చేసరికి పెడన, అట్లనే బంటుమల్లి సబ్స్టేషన్లో 132 సబ్స్టేషన్స్ నిర్మాణం జరుగుతుంది. ఒక 2-3 నెలల్లో అది కూడా కంప్లీట్ చేసి ప్రజలకు వినియోగంలో తీసుకొస్తాం. మంగళగిరి టు తాడేపల్లిగూడెం అక్కడ కండక్టర్ ప్రాబ్లం ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తున్నాం. అది కూడా వేగవంతంగా కంప్లీట్ చేస్తాం. వాటిని కూడా అందుబాటులో తీసుకొస్తాము. చాలా చోట్ల రాష్ట్రంలో సబ్స్టేషన్స్ నిర్మాణం దశలో ఉంది. అయినవల్లి సబ్స్టేషన్ 400 kV సబ్స్టేషన్ చేస్తున్నాము. అది కూడా కంప్లీట్ అయిపోతే కనుక ఈ ఎప్పుడైనా మనకి ఎండ తీవ్రత వల్ల విపరీతమైన విద్యుత్ వినియోగం పెరిగినా సరే ఈ సబ్స్టేషన్స్ అన్నీ నిర్మాణం పూర్తయిపోతే కనుక రాబోయే రోజుల్లో ఇట్లాంటివన్నీ కూడా సమస్యలు సాల్వ్ అవుతాయి. వీటి మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టాడు. గడిచిన ప్రతి 15 రోజులకు కూడా రివ్యూ మీటింగ్ పెట్టేసి ఎన్ని సబ్స్టేషన్స్ కడుతున్నాము, ఎంతవరకు పని కంప్లీట్ అయిపోయింది, ఆలస్యానికి గల కారణాలు ఏంది అని చెప్పి కంప్లీట్గా రివ్యూ చేస్తూ ఉన్నారు. వీటన్నిటి కూడా ఇమ్మీడియట్గా సొల్యూషన్ దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కొద్దిగా ఎండ తీవ్రత వల్ల పవరు మన దగ్గర లేదు అనేది లేదు. పవర్ మనకు కావాల్సినంత పవర్ ప్రొడక్షన్ ఉంది, పవర్ తయారు చేస్తున్నాము, పవర్ తీసుకుంటున్నాము, పవర్ ఉంది. ఓన్లీ ఎండ తీవ్రత వల్ల, విపరీతమైన వాడకం వల్ల ట్రాన్స్మిషన్ లైన్స్ విపరీతమైన ఎండ వల్ల మాత్రమే దెబ్బతింటున్నాయి. అప్పుడప్పుడు దెబ్బతిన్న వాటిని కూడా మా శ్రమ చేసి వేగవంతంగా పనిచేస్తాం. మీరు ఎగ్జాంపుల్ ఒకటే చూడండి, మొన్న సత్తెనపల్లిలో
లోడ్ ఎక్కువ హీట్ ఎక్కి ట్రాన్స్ఫారాలు మళ్ళీ ఆయిల్ చేంజ్ చేయడానికి దింపి మళ్ళీ ఆయిల్ చేంజ్ చేస్తే మా సిబ్బంది ఇమీడియట్గా బ్లాస్ట్ అవటం వల్ల వేడి తీవ్రత వల్ల బ్లాస్ట్ అవటం వల్ల అంటే ఒక అతనికి 60-70% ఒళ్ళంతా కాలిపోయింది, ఇంకొక అతనికి 40% కాలిపోయింది, ఇంకొక అతను కొద్దిగా తుట్లో తప్పిన ప్రమాదం బయటపడ్డాడు. వీళ్ళందరూ కూడా హాస్పిటల్లో చేర్చి ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఇంకా హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా 20 రోజుల పైన పట్టిద్ది అంటున్నారు. అంటే సిబ్బంది పనిచేసినా సరే, శ్రమ వచ్చి పనిచేసినా సరే ఎప్పుడు మనం ఊహించిన రీతిలో టెంపరేచర్స్ పెరగటం, టెంపరేచర్లు పెరగడాన్ని ఆటోమేటిక్గా వినియోగం కూడా పెరగటం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే. వాటిని టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తా. ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఏదైనా రిపేర్ చేయాల్సి వస్తే ఇమీడియట్గా సమాచారం ఇస్తే ఇమీడియట్గా వచ్చేస్తాం. టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి వైఎస్ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పులివెందుల గడ్డపై నాడు వైఎస్ రాజారెడ్డి అరాచకాలు సృష్టించారని, కేవలం అధికారం ఆధిపత్యం కోసమే హత్యలు కుట్రలు చేసిన చరిత్ర వైఎస్ కుటుంబానిదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మైనింగ్ గన్లను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం కోసం ఎంతో మంది అమాయకులను చంపేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో తమ ఇళ్లను కూల్చి ఆస్తులను కొల్లగొట్టి లాకప్లలో పెట్టి చిత్రహింసలు పెట్టినప్పుడు జగన్కు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదని నిలదీశారు. గత కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబ చరిత్ర చెప్తూ తన తాత తండ్రులంతా కూడా చాలా పెద్దవారు, ఈ సమాజానికి ఎంతో సేవ చేశారు అని చెప్పి తన కుటుంబం ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడి ఈ దేశ స్వాతంత్రం తెచ్చిన దాంట్లో క్రియాశీలక పాత్ర పోషించారనే విధంగా చెప్పడం జరిగింది. ఇప్పటికి వైఎస్ రాజారెడ్డి గురించి చాలామందికి తెలియదు. అదేవిధంగా ఈయన తండ్రి గారు కూడా చనిపోయి, రాజశేఖర రెడ్డి గారు కూడా చనిపోయి అనేక సంవత్సరాలు అవుతుంది. భవిష్యత్తులో కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలను తన అబద్ధాలతో, తన మాయాజాలంతో 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చేదానికి కారణం మా తాతలు ఈ దేశ స్వాతంత్రం కోసం చేసిన పోరాటం, ఆ బాటలోనే మా నాయన, మా చిన్నాయన వీళ్ళంతా కూడా నడిచి ఈ దేశ అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించారని చెప్పి నిస్సిగ్గుగా కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ కుటుంబ చరిత్ర ఏంది, వైఎస్ తాత ఏం చేశాడనే విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి వాటి గురించి కూడా ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వైఎస్ రాజారెడ్డి తండ్రి గారి పేరు వైఎస్ వెంకటరెడ్డి. ఆయనది పులివెందుల నియోజకవర్గంలోని ప్రస్తుతం సింహాద్రిపురం మండలంలో ఉన్న బలపనూరు గ్రామం. దాదాపు 11 మంది సంతానంతో ఆయన కుటుంబ భారాన్ని మోయలేని పరిస్థితిలో ఒక మధ్యతరగతి రైతుగా జీవించేవాడు. అదే సందర్భంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో కరువు కాటకాలు ఉండడంతో ఆయన తన పిల్లలను చదివించుకోవడానికి అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు పడే సమయంలో బ్రిటిష్ మిషనరీస్ సంబంధించిన ఫాదర్లు, అంటే క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో అనేక మందిని, అంటే పేదరికాన్ని ఆసరా చేసుకొని వారికి ఏదో విధంగా ప్రలోభపెట్టి వారిని క్రైస్తవ మతంలోకి చేర్చుకునే కార్యక్రమాన్ని అతి వేగంగా జరిపే పరిస్థితులలో వైఎస్ వెంకటరెడ్డి గారు కూడా క్రైస్తవ మతం పైన గౌరవం లేకుండా కేవలం తన ఆర్థిక అవసరాలకు క్రిస్టియానిటీని వాడుకుందామనే ఒక ఆలోచనతో క్రైస్తవ మతంలోకి మారడం జరిగింది. ఆయన వెంటనే ఆ ఫాస్టర్ల చలవతో తన కుటుంబాన్ని జరుపుకోవడానికి, తన ఆర్థిక ఇబ్బందులను తీర్చుకోవడానికి వెంకటరెడ్డి గారు బలపనూరు నుంచి డైరెక్ట్ ప్రస్తుతం కడప నడిబొడ్డులో ఉన్న సిఎస్ఐ హై స్కూల్లో ఫాదర్ దగ్గర, అంటే హై స్కూల్ మెయింటైన్ చేసే ఫాదర్ దగ్గర చిన్న ఉద్యోగంగా చేరడం జరిగింది. అంటే బ్రిటిష్ వారికి అనుకూలంగా ఆ రోజే వెంకటరెడ్డి గారు, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం బ్రిటిషర్ల పంచన చేరడం జరిగింది. ఆ సందర్భంగా అక్కడ చిన్న ఉద్యోగం చేసుకుంటూ అక్కడ ఆ ప్రాంతంలో అప్పుడు సిఎస్ఐ స్కూల్కు కాంపౌండ్ ఉండేది కాదు. కాంపౌండ్ కట్టాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే గౌండ్రీలను గోడ కట్టే వాళ్ళు కూలీలను చూడమని చెప్తే వెంకటరెడ్డి గారు 1-2 రోజులు ఆలోచన చేసుకొని, నాకు చాలా మంది పిల్లలు ఉన్నారు, మేము మా పిల్లలందరం కలిసి ఆ కాంట్రాక్టును చేసుకుంటాం ఫాదర్ అని చెప్పినప్పుడు ఆయన కూడా అంగీకరించి ఆ పనిని అప్పచెప్పడం జరిగింది. ఆ సిఎస్ఐ స్కూల్కున్న కాంపౌండ్ను బాగా సమర్థవంతంగా కట్టి ఫాదర్ దగ్గర వైఎస్ వెంకటరెడ్డి గారు మన్ననలు పొందడం జరిగింది. ఈ సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున స్వాతంత్ర పోరాటం జరుగుతూ ఉంది.
ఇంక్విలాబ్ జిందాబాద్ అనే వాళ్ళపైన, స్వాతంత్రం కావాలనే వాళ్ళందరిపైన కూడా బ్రిటిష్ సైనికులు ఉక్కు పాదాలతో, లాఠీలతో, తుపాకీ గుళ్ళతో ఆ స్వాతంత్రోద్యమాన్ని నిరంకుశంగా అణచివేయడం జరుగుతోంది. ముఖ్యంగా సీడెడ్ ప్రాంతం అంటే ప్రస్తుతం రాయలసీమ ప్రాంతానికి సంబంధించి మిలిటరీ బేస్ అంతా కూడా బళ్ళారిలో ఉండేది. బళ్ళారి కంటోన్మెంట్ నుంచి బ్రిటిష్ సైనికులు ఆ ప్రాంతంలో జరిగే స్వాతంత్ర పోరాటాలను అణిచివేసేవారు. ఆ సందర్భంగా బళ్ళారి కంటోన్మెంట్ అధికారుల నుంచి కడపకు సంబంధించిన తండ్రి శవం ఇంటికి రాకముందే సీఎం కావాలనే తపనతో ఎమ్మెల్యేల సంతకాలు సేకరించిన అరాచకవాది జగన్ అని ఆయన్నెవరూ నమ్మరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తండ్రి సీఎం పదవిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు దండుకున్నారని, చెంచలగూడ జైల్లో 16 నెలలు ఉన్నారని అన్నారు. జైలు నుంచి బయటికి వచ్చాక అదే అవినీతి సొమ్ముతో రాజకీయాల్లో ఎదగాలని వైకుంఠపాలి ఆడుతూ పార్టీ పెట్టారని, ఏదోలా అధికారంలోకి రావాలని బాబాయినే గొడ్డలతో నరికించి గుండెపోటు అని డ్రామాలాడారని ఆరోపించారు. భస్మాసురుడిలాగే జగన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి రాజకీయంగా నిర్వీర్యమైపోయారని వర్లరామయ్య ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, 11 సీట్లు గెలుచుకున్న విపక్షవాది. ఆయన మొన్న 21వ తారీఖున ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ నా దృష్టిలో అతనికి ఒక భస్మాసుర హస్తం. మనకు తెలుసు కదా, మోహిని భస్మాసుర, చేయి నెత్తి మీద పెట్టుకుంటే కాలిపోతారు. ఆ ప్రెస్ మీట్ అలాంటిది. తెలిసి మరి అతను అలా మాట్లాడాడో, తెలియక యాదృచ్ఛికంగా మాట్లాడాడో తెలియదు. కానీ ఆ ప్రెస్ మీట్తో భస్మాసుడి హస్తం తల మీద పెట్టుకుంటే ఏ రకంగా భస్మైపోయాడో, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాడు. అక్కడ రాజకీయంగా నేను రాజకీయవాదిని, నాకు ఓటేయండి, నేను మీకు సేవ చేస్తాను అనే పరిస్థితులు అతనికి లేవు. అతనే పోగొట్టుకున్నాడు, తల మీద కొరువు పెట్టుకున్నాడు. అతని పరిస్థితి ఈ రోజున మీరందరూ జాగ్రత్తగా గమనిస్తే, కుడితిలో పడ్డ ఎలుక ఏ రకంగా కొట్టుకుంటుంది. సామెతలు చెప్పాలని, అతన్ని అవమానించాలనేది నా ఉద్దేశం కాదు. వాస్తవం గ్రహించాలా, రాష్ట్ర ప్రజలు కూడా గ్రహించాలా. కుడితిలో పడ్డ ఎలుకకి ఈనాడు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ఏమి తేడా ఉంది అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను శ్లేష్మంలో చిక్కుకున్న ఈగ, శ్లేష్మం ఆయనకు అర్థమై కాకపోవచ్చు, పక్కన వాళ్ళు ఎవరన్నా చెప్పండి, నేను బహిరంగ చెప్పటం బాగుండదు. శ్లేష్మంలో చిక్కుకున్న ఈగలాగా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి రాజకీయంగా రాష్ట్రంలో. మనకొక గ్రామీణ ప్రాంతంలో ఒక సామెత ఉంది, సూదిపోయిందని సోది అడిగితే పాత నేరాలన్నీ, పాత తప్పులన్నీ కూడా బయటపడ్డాయట. సూదిపోయిందని సోది అడిగితే, సోది అడగటం అంటే అది అడిగితే పల్లెటూళ్ళలో సోది వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెబుతారు, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, ఇది జరిగింది. ఆ రకంగా ఈయన సోది అడిగాడు, సూదిపోయిందని. ఇతని పాత అన్నీ కూడా ఇతని అవినీతి, ఇతని అరాచకం, అహింస అనుకుంటున్నాడు. ఇతని హింసావాదం మొత్తం కూడా బయటపడింది. అతను ఏమని చెప్పాలని ఉద్దేశం, తానొక అహింసావాదినని, తన కుటుంబం అంతా కూడా సచీలురని, హింస జోలి పోరని, రక్తం చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారని, ఒక మనిషిని కూడా చెంపదెబ్బ కొట్టిన దాఖలాలు ఆ కుటుంబానికి, అతని తాతకు కానీ అతని తండ్రికి కానీ ఇతనికి కానీ లేవని, ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించే జాతి మాది అని, తన తాతని, తన తండ్రిని, తనని హెచ్చించుకోవాలని ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పాత్రికేయ సోదరులు మీరు అందరూ గమనిస్తున్నారు లేదో, ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా సెల్ఫ్ గోల్ వేసుకుంటాడు ఆయన. మరి ప్రెస్ని అడ్రస్ చేయటం రాకో, లేదంటే వాళ్ళు రాసిచ్చింది సరిగా చదవలేకపోవటం వల్ల ఎప్పుడు తీయండి, అతను ప్రెస్ మీట్ పెడితే ఎప్పుడు కూడా పుంకాలుగా మనకి అపోజిషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఆయన, మెటీరియల్ ఇస్తాడు ఆయన. ఆ రకంగా తన కుటుంబ చరిత్ర తానే బయట పెట్టుకున్నాడు. తన కుటుంబం ఎలాంటిదో తానే బయట పెట్టుకున్నాడు. రాజకీయంగా స్థిరపడటానికి, రాజకీయంగా గెలవటానికి గిట్టని వాళ్ళందరినీ చంపిస్తారు, ఏకుమేకైన వాళ్ళందరినీ చంపిస్తారు, 10 వందల సంఖ్యలో చంపించారు అన్న జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఏమంటారు మీరు మొన్న 21వ తారీఖున పెట్టిన ప్రెస్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మీరు ఒక చెంప కొడితే రెండో చెంప చూపించే కుటుంబం ఆమెది.
హింసావాదం అంటే తెలియని కుటుంబం ఆమెది. మీ తాతని చంపిన వాళ్ళను కూడా క్షమించేంతటి దయగల కుటుంబం ఆమెది చెప్పినాడు కదా అతను సతీష్ రెడ్డి గారు. 10,100 సంఖ్యలో చంపేశారు గిట్టని వాళ్ళని మీ రాజకీయ లబ్ధి కోసం. ఇప్పుడు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ మనస్తత్వం ఏంటి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మీ మనస్తత్వం చిన్ననాటి నుంచి కూడా అరాచకాలకు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.